నేను ఇంక ఈవినింగ్ వైజాగ్ వెళ్ళిపోతాను. వాళ్ళ మావయ్య నెంబర్ ఇచ్చి తను నాతో ఫోన్లో మాట్లాడినా ముందు రోజు కాల్ డేటా తీస్తే ఫోన్ నెంబర్ వర్కింగ్లో లేనప్పుడు కాల్ డేటా తీయడం కష్టం అంటే వాళ్ళే 90 బ్యాచ్ అయ్యి ఉంటారు. అందులో చిల్లర దొబ్బేసి ఎనప సామాన్లు కొట్టుగా అమ్మేసి ఉంటారు. సూపర్. అక్కడ హనుమంతరావు అన్న పేరు వినపడింది. సరే, ఆ అబ్బాయి మళ్ళీ కనిపిస్తే నా నెంబర్ ఇవ్వమని చెప్పు. ఇప్పుడు నెంబర్ ఎక్కడ ఉందండి? ఇప్పుడు ఒక అన్న వస్తే జంతికి పేపర్లు వేసి ఇస్తాను నాన్న. అన్న అన్నే రే రత్నం, పేపర్ రా. పెట్టమన్నాడా? అమ్మో ఉన్నాయి కొంచెం, రుచులు బజ్జండి తినేసి పడద్దాం. అరే రే రే రే, ఏంటి బా ఇలా వచ్చావు? నీ జంతువులు మింగి తిందామని. నేను జంతికలు తిన్నానన్న విషయం వీడికెలా తెలిసింది? జంతువా? జంతువు కాదు బా, జంతికలు. నోర్మై, ఏమైంది బా? నువ్వు తిన్న జంతువుల పేపర్లో అమ్మాయి నంబర్ ఉంది. నెంబరా? ఏం చేస్తావు? ఉండు. ఇంకా అది ఎతికినా దొరకదు కానీ ఆ కంపలో ఏం వెతుకుతావు? పద. కంగారు పడకరా, ఉండు నేను తీస్తాను కదా. ఆగరా, ఇంకో ముక్క కూడా తీస్తానా. రే తీ తీ, రే వెళ్ళిపోతుంది. రే 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 రే, ఇంకా అది అవ్వదు. పద. ఏమైంది అబ్బాయి? లేదు గురుగారు, దొరకలేదండి. అయ్యో సారీ అబ్బాయి, ఇలా అవుతుందని అనుకోలేదు. మీరేం చేస్తారులేండి, నా బ్యాడ్ లక్ అలా ఉంది. నా నెంబర్ ఇస్తాను, అది కొంచెం జాగ్రత్త పెట్టండి. వాళ్ళు ఇచ్చిన నెంబర్ నేను తీసుకున్నానో లేదో తెలుసుకోవడానికైనా వస్తారు. అప్పుడు మాత్రం మర్చిపోకుండా నా నెంబర్ ఇవ్వండి ప్లీజ్. చిన్న పెన్న పేపర్ ఎందుకో రాసియమ్మా. ఈసారి మిస్ చేయకండి గురువుగారు. వెళ్ళొస్తాను. అలాగే అమ్మా. ఏంటి మామ, ఎప్పుడు పార్టీ అడిగినా పార్టీ అలాంటిది పిలిచి మరీ పార్టీ ఇస్తున్నావు, ఏంటి సంగతి? ఒక పక్క ఇంకా అమ్మాయి దొరకలేదన్న బాధగా ఉన్నా, ఇంకో పక్క చాలా హ్యాపీగా ఉంది మామ. ఏ అమ్మాయి? ఆ అమ్మాయి తెలుసు. మొన్న వరకు నేను మాత్రమే అమ్మాయి కోసం ఆలోచిస్తున్నానేమో, నేను మాత్రమే అమ్మాయిని కలవాలనుకుంటున్నానేమో, నేను మాత్రమే అమ్మాయిని లవ్ చేస్తున్నానేమో అనుకున్నాను రా. కానీ ఇవన్నీ ఆ అమ్మాయి కూడా చేసేటప్పటికి ఆ ఫీల్ చాలా హై ఉంది మామ. మేము ఎలాగైనా కలవాలరా. ఎవరితో మావా? ఆ అమ్మాయి తెలుసు తెలుసు నాకు. కలుస్తారు మామ, డోంట్ వరీ. ఏ మాటకా మాట, చికెన్ పీస్ మాత్రం అదిరిపోయింది మామ. చికెన్ పీస్ బాగానే బెంగి తింటావు, రూపాయి జంతికి పెట్టడానికి ఏడ్చావు కదరా. ఆ ఒక్క జంతిక నా కోసం ఉంచుంటే ఈ పాటికి నా లవ్ సక్సెస్ అయ్యేది తెలుసా. జంతికల వల్ల ఇంత జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు మామ. అలా జరుగుతుందని తెలిసి ఈరోజు నేను జంతికలు మానేస్తాను మామ, చేకోడీలు తింటా. రే, ఎంతసేపు నంబర్ తీసుకుందో లేదో కనుక్కోవడానికి వచ్చిన నెంబర్ తీసుకుంటుందో అని ఎదురు చూస్తాను తప్ప మనం ప్రయత్నం చేయడం ఆపేసాం. సింపుల్ లాజిక్ వదిలేశాను రా. ఆ షాప్ ఆయన చెప్పిన దాని ప్రకారం తన ఫ్రెండ్ తనకు కాల్ చేసిందని అన్నాడు కదా. అవును, అయితే అదేరా, నీ పోలీస్ ఫ్రెండ్ ఉన్నాడు కదా, ఆ కాయిన్ బాక్స్ నెంబర్ ఇచ్చి ఆ రోజు కాల్ డేటా తీస్తే ఆ అమ్మాయి నెంబర్ ఖచ్చితంగా దొరుకుతుంది. నిజమేరా మామ, ఆ కొత్త కాయిన్ బాక్స్ నెంబర్ నీ దగ్గర ఉందా? లేదు, అక్కడికి వెళ్తే ఖచ్చితంగా తెలుస్తుంది. అలాగే ఆ అమ్మాయి నీ నెంబర్ తీసుకుందో లేదో కనుక్కో. ఏ, నువ్వు రావా? నువ్వు వెళ్ళు మామ, నాకు చిన్న పని ఉంది, నేను ఈవినింగ్ కలుస్తాను.
ఆ నెంబర్ తెలియగానే నాకు మెసేజ్ చేయి, పోలీస్ అంతా మాట్లాడతాను. సరే నేను వెళ్ళొస్తా. బాయ్ రా. హలో చెప్పవే. ఎక్కడున్నావే? వెళ్తున్నానే. నాకైతే ఇష్టం లేదు, తనకు కూడా ఇష్టం లేనట్టే ఉంది. నువ్వే ఎక్కువగా ఆలోచిస్తున్నావు. నిన్ను అంతగా ఇష్టపడేవాడైతే ఈ పాటికే నీకు కాల్ రావాలి కదా. అసలు తను నా నెంబర్ తీసుకున్నాడో లేదో తెలియాలి కదా. అందుకే కదా వెళ్తున్నాను. సరే ఉండవే, మళ్ళీ కాల్ చేస్తాను. షాప్ ఏంటి క్లోజ్ చేసేసింది? సరే ఇక్కడ ఎవరో ఉన్నారు, ఒకసారి అడుగుదాం. చెప్పవి. ఇక్కడ షాప్ మూసేసింది, అప్పుల పాలైపోయి ఎక్కడికో వెళ్ళిపోయారంట. అతని ఫోన్ నెంబర్ ఉందేమో కనుక్కో. ఆల్రెడీ అడిగాను, తెలీదన్నారు. హలో ఆకాంక్ష? ఆకాంక్ష, ఆ, చెప్పవి. మనకున్న లాస్ట్ హోప్ ఇదే. ఇప్పుడు ఇది కూడా లేదు. నువ్వు బాధపడతావని తెలిసినా ఒక మాట చెప్తాను. ఇంకా అబ్బాయిని మర్చిపో. ఒక 5 minutes రాంగ్ కాల్ అనుకో. హలో ఆకాంక్ష? ఆకాంక్ష, రే, నీకేమన్నా పిచ్చా? ఎక్కడ పడుకున్నావు? కింద పడితే చేస్తావు, లేరా. తెలుసు మామ, అందుకే ఎక్కడ పడుకున్నా. లేదా కొంచెం వెనక్కి పడుకుందును. ఏమైంది? ఏమైందో చెప్పరా. మార్నింగ్ షాప్ దగ్గరికి వెళ్ళాను రా. నేను వెళ్ళేసరికి షాప్ మూసేసింది. అప్పుల పాలై అమ్ముకుని రాత్రికి రాత్రి ఎక్కడికి వెళ్ళిపోయారంట్రా. నాకున్న లాస్ట్ ఛాన్స్ రా అది. ఆ అమ్మాయి దొరుకుతాయని ఆలోచన కూడా నేను చాలా బాధపెడుతుంది. చచ్చిపోవాలనిపిస్తుంది బావా. రే పిచ్చినా కొడక, నీ లైఫ్లో మహా అయితే అమ్మాయితో 10 నిమిషాలు మాట్లాడుంటావు. ఆ మాత్రం దానికి చేస్తారా? 10 నిమిషాలు కాదు మామ, ప్రతి క్షణం నా ఆలోచనలో తనతో మాట్లాడుతూనే ఉన్నాను. ప్రతి నిమిషం నా ఊళ్ళో తనతో జీవితం పంచుకుంటూనే ఉన్నాను. రేయ్, ఎవడన్నా ఇంటే నవ్వుతాడురా. ఆ నవ్వినోడు ఖచ్చితంగా ప్రేమించి ఉండడు మామ. ఒకవేళ ప్రేమించినా ఆ ప్రేమించిన అబ్బాయిని ఖచ్చితంగా మిస్ అయ్యి ఉండడు. రే, ఆ అమ్మాయి కోసం మనం చేయని ప్రయత్నం లేదు. అయినా సరే అమ్మాయి ఆచూకి తెలియలేదంటే ఏంటి అర్థం? నీకు నిజంగా అమ్మాయితో రాసి పెట్టుంటే నువ్వు 4వసారి ఫోన్ చేసినప్పుడు మీ మామయ్యకి కనెక్ట్ అవ్వకుండా అమ్మాయికి కనెక్ట్ అవుదును. అబ్బాయిల కథలు రాసేటప్పుడు బ్రహ్మకు కూడా బోర్ కొడుతుంది అనుకుంటా. మన లైఫ్లోకి అమ్మాయిని తీసుకొచ్చి మనతో ఆడుకుంటాడు. ఆ మిగిలిన తాగేసి ఆ అమ్మాయిని ఎక్కడితో మర్చిపోమావా. తెలుసు మామ, లేకపోతే నువ్వు తాగేస్తావు కదా. ఎవరు?
నీ కాయిన్ బాక్స్ లవ్ స్టోరీలో హీరోని. ఎలా? చెప్పరా. మామ ఎక్కడరా? నన్ను కొట్టడానికి వస్తున్నారా? ఎక్కడ్రా? గోడౌన్స్ దగ్గర రా, తొందరగా రారా. రేయ్ వాళ్ళిద్దరే మన నలుగురు రండిరా. ఆగరా, ఆడు చుట్టూ చూసావు ఎలా ఉందో. మనం కొట్టామంటే కోగి దెబ్బే, అది ఆడు కొట్టాడు ఇంకో కోమయ్యే. తర్వాత చూసుకుందాం పద. బాగానే ఎక్స్ట్రాలు. భయ్యా రండి రండి రండి. బాగుంది బాగుంది, సూపర్ సూపర్ ఉంది. హీరో హీరో. ఎవరా వాళ్ళు? నిన్నెందుకు కొట్టడానికి వచ్చారు? నా లవరాళ్ళు అన్నానే వాడి ఫ్రెండ్స్తోనే. ఇంట్లో తెలిసిపోయిందా? తెలిసిపోయింది. అదేంటిది, నువ్వు చాలా జాగ్రత్తగా ఉంటావు కదా. ఉన్నాను కూడా. నెంబర్ని సేవ్ చేయొద్దని చెప్పాను. ఎందుకు? ఎప్పుడైనా ఫోన్ మాట్లాడుతూ దొరకావనుకో రాంగ్ నెంబర్ అని కవర్ చేయొచ్చు అని చెప్పా. నిన్నటి వరకు అలాగే మేనేజ్ చేసాం, కానీ నేను నాతో మాట్లాడుతూ వాళ్ళ అన్నికి దొరికిసిందంట. అవును, దొరికేసిన రాంగ్ నెంబర్ అని చెప్పేసి ఉంటుంది కదా. చెప్పింది రాంగ్ నెంబర్ అని చెప్పింది. దాంతోపాటు ఈడెవడో 3 నెలల నుంచి ఏడిపిస్తున్నాడని 2 ఎక్స్ట్రాస్ చెప్పింది దొంగముండ. అందుకే అలానే గ్యాంగ్ వేసుకుంటూ వచ్చాడు. నీ నెంబర్ సేవ్ చేసుకోలేదు కదా, నువ్వని ఎలా తెలిసింది? ఈ మధ్యన ట్రూ కాలర్ అనే ఒక యాప్ వచ్చింది, అందులో చూసాడంట. అలా ఎలా రా? తను నా నెంబర్ సేవ్ చేసుకుపోయి ఉండొచ్చు, కానీ నాకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరో ఒకరు సేవ్ చేసుకుని ఉంటారు కదా. సో వాళ్ళలో ఒక్కరైనా ట్రూ కాలర్ వాడారనుకో, నా నెంబర్తో పాటు వాళ్ళు సేవ్ చేసుకున్న ప్రతి నెంబర్ ట్రూ కాలర్ డేటాబేస్లో సేవ్ అయిపోద్ది. సో వాళ్ళని కొట్టినప్పుడు నా నెంబర్ వచ్చేసి ఉంటుంది. రే మామా, నేను ఒక నెంబర్ చెప్తాను, ట్రూ కాలర్లో సెర్చ్ చేయరా. ఏ నెంబర్ రా? నువ్వెలా ఆలోచించావో నేను అలాగే ఆలోచించా. మన ఇద్దరికి తెలిసిన కామన్ పాయింట్ ఆ కాయిన్ బాక్స్. ఆ కాయిన్ బాక్స్ నెంబర్, ఆ కాయిన్ బాక్స్ నెంబర్కి ఇన్కమింగ్ లేదు, కాబట్టి ఇంకెవరి దగ్గర ఉండదు. నా దగ్గర, తన దగ్గర తప్ప. ఎందుకంటే అది మేము ఎప్పటికీ మర్చిపోలేని ఒక జ్ఞాపకం. ఎప్పటికైనా కలుస్తామని ఒక నమ్మకం. సెర్చ్ చేయరా. చెప్పు మావా. 724 724 66 66 513 513 00. 00. ఈ నెంబర్ ఆల్రెడీ సేవ్ చేసి ఉంది మావా. ఏమని? IIE EH IBB CCH చూడు. అయినా నీకెలా వచ్చింది తెలియ థాట్? తమ్ముడు ఒక నెంబర్ చెప్తాను, డయల్ చేసి ఇవ్వరా. నా దాంట్లో బ్యాలెన్స్ లేదు. చెప్పక్క. 7775856524. నాగేశ్వరరావు గారు. ఆయన పేరు నీకెలా తెలుసు? ట్రూ కలర్లో వచ్చింది. ఒకసారి కట్ చేయి. ట్రూ కలర్లో ఎలా వస్తుందిరా? ఆయన సేవ్ చేసుకుని ఉంటారు. ఆయన చదువుకోలేదు. తెలిసిన వాళ్ళు ఎవరైనా సేవ్ చేసుకుని ఉండొచ్చు. అలా కూడా వస్తుందా? అందరిది కాదు, ఎవరిదో ఒకరిది. అంటే ఆ కాయిన్ బాక్స్ నెంబర్ని నా నెంబర్ వచ్చి అలా లెటర్లో సేవ్ చేసుకుంటే తను ఎప్పుడైనా డైల్ చేస్తే నేను సేవ్ చేసుకున్నది ట్రూ కలర్లో చూపిస్తుంది. అలా పెట్టాను. మరి నువ్వెలా కనుక్కున్నావు? నాకు అర్థమయ్యేలా తను ఏమైనా చెప్పాలనుకుంటుందా? అరే నీ దగ్గర పెన్ ఉందా? లేదు మావా. ఒకసారి మళ్ళీ చెప్పు. IIEHI BB CCH. ఈ లెటర్స్ని నంబర్స్లో కన్వర్ట్ చేస్తే? నెంబర్సా? అదేరా, ఈ లెటర్స్ని నంబర్స్లో కన్వర్ట్ చేస్తే? ABCDEFGHI 9. 9 మళ్ళీ 9. 9 5 5 ABCDEFGH 8. 8 9. 9
2 2 2 ఏబిసి 3 3 మళ్ళీ 3 3 8. మామా ఇది కన్ఫామ్గా అమ్మాయి నెంబర్ రా. ఫస్ట్ 5 డిజిట్ 99589. అవునా ఒకసారి ఫోన్ చేయి. హలో 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 ఎవరు? ఆ అమ్మాయేరా. నీ వాయిస్ వినగానే నువ్వని కన్ఫర్మ్ అయిపోయింది. సో డైరెక్ట్గా వచ్చి మాట్లాడదామని నేనేం మాట్లాడలేదు. నీ మొబైల్ నంబర్ ఇచ్చి తెలిసిన కానిస్టేబుల్తో అడ్రస్ కనుక్కుని వెంటనే నేను చూడడానికి వచ్చేసాను. అంటే ఆకాంక్ష మనిద్దరం ఒకరికొకరం కలవాలనుకున్నాం కాబట్టి కలిసాం. మరి ఇంకెందుకు లేటు? క్లైమాక్స్ కౌగిలి కలగా ఉంటుంది. ఎవడేవాడు? నీ రంకుముగుడా? ఓయ్ ఏమైంది? ఏం లేదు, చిన్న నెగిటివ్ థాట్. దా పట్టుకో.